నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే ఆఖరి బుధవారం సందర్భంగా విష్ణు ఆలయంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే సూర్యోదయానికి చతుర్దశి ఉన్న సందర్భంగా కార్తీక బహుళ చతుర్దశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో ఆఖరి బుధవారం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కార్తీక మాసంలో విష్ణుమూర్తికి ఒక్క అవిసె పుష్పం సమర్పిస్తేనే 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. అందులోనూ కార్తీక మాస ఆఖరి బుధవారం కాబట్టి అవిసె పుష్పం ఒక్కటైనా దేవాలయంలో విష్ణుమూర్తికి సమర్పించండి. దానివల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో ఏదైనా శ్లోకాన్ని విష్ణుమూర్తి ముందు పఠించండి. శ్లోకం మొత్తం చదవలేని వాళ్ళు శ్లోకంలో మొదటి పాదం చదివినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దీనికి ప్రమాణం స్కాంద పురాణం వైష్ణవ ఖండం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఈ విషయం చెప్పాడు. కాబట్టి విష్ణు సంబంధమైన ఏదైనా శ్లోకము లేదా ఆ శ్లోకంలో మొదటి పాదాన్ని ఈరోజు దేవాలయంలో విష్ణువు ముందు చదివినా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ఈరోజు శంఖం దానం ఇస్తే చాలా మంచిది. గంట దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శంఖం కానీ గంట కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో దానం ఇస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విష్ణు ఆలయంలో అన్నదాన నిమిత్తమై ఈరోజు కొంత ధనాన్ని ఇవ్వండి. దానివల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే విష్ణు ఆలయంలో బావిని తవ్వించటం నిమిత్తమై కొంత ధనం ఇచ్చినా, అన్నదాన నిమిత్తమై ఏదైనా వస్తువులు ఇచ్చినా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. విష్ణు ఆలయ ప్రాంగణంలో పూల మొక్కలు ఈరోజు నాటితే కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఆఖరి బుధవారం సందర్భంగా విష్ణు ఆలయానికి నడిచి వెళ్ళి విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధులలో ఏది పాటించినా కూడా సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది కాబట్టి కార్తీక బహుళ చతుర్దశి తిథిని పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి అనంత పద్మనాభ స్వామిని ఆరాధన చేయటం, అనంత పద్మనాభ స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సూర్యోదయానికి చతుర్దశి ఉంది కాబట్టి లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలితా సహస్రనామ స్తోత్రం కానీ రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ పఠించడం లేదా శ్రవణం చేయటం, అలా వీలు కాని పక్షంలో ఓం శ్రీ రాజమాతంగి అయిన నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు స్మరించుకోవటం, లలితా అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సిద్ధ విద్యలు 10. ఆ 10 విద్యల రూపం ఈవిడే. దశమహావిద్యలుగా మనం ఆరాధించేటువంటి కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళ, ధూమావతి, మాతంగి, భైరవి, తర్వాత కమలాత్మిక, భువనేశ్వరి అని చెప్పబడే దశమహావిద్యలకి సిద్ధి విద్యలని పేరు. ఆ సిద్ధి విద్యలన్నీ ఈ తల్లి రూపములే. 10 రూపములతో ఉపాసింపబడే తల్లి ఈవిడ. ఈ తల్లి లోకములో ఏ విధంగా ఉన్నది అంటే బుద్ధి, నిద్ర, క్షుత్తు, పిపాస, ఛాయ, తంద్ర, దయ, స్మృతి, జాతి, శాంతి, భ్రాంతి, శాంతి, కాంతి, చేతన, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధృతి, మాయ అనే రూపాలతో ఉన్నది అన్నాడు ఇక్కడ. ఇది జాగ్రత్తగా వింటే మనం సరిగ్గా సప్తశతిలో యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చదువుతుంటాం. అందులో యాదేవి సర్వభూతేషు నమస్తస్యై మాటిమాటికి వస్తూనే ఉంటుంది. మారుతున్నవన్నీ బుద్ధి, శక్తి అవన్నీ ఒక దగ్గర పెట్టాడు అంతే. మొత్తం శ్లోకమంతా ఇక్కడికి వచ్చేసింది. మొత్తం స్తోత్రం అంతా కలిపి ఇక్కడ పెట్టేశాడు. ఇవన్నీ అమ్మవారి రూపాలే. ఇందులో ఏ ఒక్కటి నీకు తెలిసినా అది అమ్మే అని తెలుసుకో. అది
అమ్మవారు కనబడదు అనద్దు, కనబడేది అమ్మని తెలుసుకో, ఇది తెలుసుకోవాల్సినది. ఈ కనబడుతున్నవి ఇవన్నీ అమ్మ రూపములే. అమ్మ లోపల లేకపోతే బుద్ధి లేదు, నీకు బుద్ధి పనిచేయదు, నిద్ర అనేది ఉండదు. ఆ తల్లి చైతన్య రూపంతో ఉంటే నిద్ర, అలాగే ఆకలి, దాహం, ఇవన్నీ ఆ తల్లి క్షుధారూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. ఈ నిద్రాదేవతను బాగా ఆరాధించాలి. కనుక ఇవన్నీ శక్తులు అవసరమే ప్రపంచానికి, కానీ జీవుడికి అవసరం బట్టి పనిచేయాలి. అందుకే ఆకలిని కూడా ఉపాసించాలంటే చెయ్యాలి. ఎందుకంటే ఆకలి వల్ల చేసే తప్పులు చేయకుండా ఉండాలంటే ఆకలిని అమ్మని తెలుసుకుని ఉపాసించాలి. ఆకలి ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా తీరాలి అంటే ఆ తల్లిని ఉపాసించాలి. ఆకలే లేకపోతే అన్నం విలువ ఎక్కడ తెలుస్తుందండి? అందుకే ఆ తల్లి జఠరాగ్ని రూపంలో మన ప్రజ్వరిల్లుతున్నది ఆ తల్లి. ఇవన్నీ వినడం కాదు, భావించాలి, భావించాలి, భావించాలి. భావించేవాడికి భగవంతుడు, భావించేవాడికి భగవతి. భావన లేకుండా ఉంటే యంత్రమే, జడమే. భావన రావాలి. భవానీ భావనాగమ్య. భావంలోకి వెళ్ళాలి. ఒక్కొక్కటి చింతన చేస్తే అమ్మ ఎక్కడుంది, ఎక్కడ లేదు అనిపిస్తుంది మనకి. ఆ భావంలోకి తీసుకెళ్తున్నాడు. క్షుత్ పిపాస ఛాయ తంద్ర దయ స్మృతి జాతి క్షాంతి భ్రాంతి శాంతి కాంతి, ఇవన్నీ ఆ తల్లి యొక్క రూపములయ్యా. ఇవి నేను కొద్దిగా చెప్పాను నీకు అన్నాడు. చెప్పాపేస్తే ఇంతేనేమో అనుకుంటారు కదా. అందుకే విష్ణువంతుని వాడు కూడా చెప్పేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పడుతున్నాడు ఆయన. ఉక్త శృతౌ శృతగుణశ్చాతి స్వల్పో యథాగమం. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి అమ్మ యొక్క దివ్య మహిమలు, వైభవము, తత్వము. కొంత చెప్పాను, ఎందుకంటే రెండవది కూడా చెప్పాలి కదా, చెప్తున్నాను విను. ఈ తల్లి గురించి వివరిస్తున్నారు. ఈ జగదంబ శుద్ధ సత్వస్వరూప. ఉపాసనలో ఎప్పుడూ శుద్ధ సత్వస్వరూపాన్ని ఉపాసించాలి. శుద్ధసత్వం అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణములు 3 అందరికీ తెలుసు, కానీ ప్రపంచంలో జీవులందరి యందు 3 కలిసిపోయి ఉంటాయి. సత్వగుణం మాత్రమే మనకి గుణాతీత స్థితికి తీసుకెళ్ళడానికి సహకరిస్తుంది. అందుకే 3 గుణాలతో ఉన్న మనం సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగిలిన 2 గుణాలను నిగ్రహించుకుంటూ వెళితే ఎప్పటికో వస్తుంది శుద్ధసత్వం. అది వస్తే అప్పుడు త్రిగుణాతీత స్థితి వస్తుంది. అయితే శుద్ధసత్వం అనేది ప్రకృతిలో అందరికీ సాధ్యం కాదు. అందుకు మనం చేయవలసింది ఏంటంటే శుద్ధసత్వంతో ఉన్న అమ్మవారిని ఉపాసన చేయాలి. అలాంటి శుద్ధసత్వగుణ స్వరూపిణి ఎవరు అంటే ఈ తల్లి. ఆవిడే మహాలక్ష్మి. శుద్ధసత్వస్వరూపాయ పద్మ. ఆవిడికే పద్మ అని పేరు. పద్మ అనే మాటకి వికసన శక్తి అని అర్థం, వికసనాత్మకమైన శక్తి. అలాగే పద్మ అనే మాటకి గతిశీల చైతన్యము అని ఇంకో అర్థం ఉన్నది. అందుకే సూర్యుడికి పద్మిని అని ఒక భార్య ఉన్నది అంటారు. పద్మిని అంటే శక్తి అండి, భార్య కాదు. అక్కడ పద్దులు గతౌ అనే ధాతువు నుంచి పద్మ అనే మాట వచ్చింది. గతి అంటే ఆయన కిరణములు గతిశీలం అంటే గమనం చేస్తాయి, ప్రసరిస్తాయి. ఆ ప్రసరణ రూప చైతన్యానికి పద్మం అని పేరిట. అంటే ఎక్కడికైనా వ్యాపించగలిగే లక్షణానికి పద్మ అని పేరు. అలాగ విశ్వమంతా వ్యాపించిన శక్తి కనుక పద్మ. అలాగే వికసించే శక్తి. వికసనం లేకపోతే ప్రపంచం అంతా ముడుచుకుపోతుంది, అంతే కదా. ముడుచుకుపోవడం జడత్వం, వికసించడం చైతన్యం, అంతే కదండి. మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే చైతన్యవంతమైన సూర్యకిరణములు తాకితే పద్మములు వికసిస్తున్నాయి కనుక పద్మములు అయ్యేవి. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో ఎవరైతే బియ్యపు పిండితో 11 శివలింగాలు చేసి ఈ నెలంతా కూడా పూజ చేస్తారో వారికి అన్ని పాపాలు కూడాను నశిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మట్టి తెచ్చి శివలింగాన్ని చేసి పూజించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం, అన్ని రంగాలలో విజయసిద్ధి కలుగుతుంది. పుట్టమన్నుతోటి శివలింగాన్ని చేసి పూజ చేయటం వలన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. శివలింగాన్ని అర్ధనారీశ్వర చిత్రపటం ముందు ఉంచి పూజ చేసినట్లయితే దాంపత్య సౌఖ్యం చాలా చక్కగా ఉంటుంది. హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకరప్రియ తథా మాం కురు కళ్యాణ కాంతకాంతాం సుదుర్లభం అంటూ ఎవరైతే ధ్యానం చేస్తారో
వివాహం కాని వారికి వివాహం అయి తీరుతుంది. అలాగే మహాదేవాయ ఐశ్వర్యేశ్వర్యాయ నమః అంటూ పరమేశ్వరుణ్ణి ఎవరైతే పూజ చేస్తారో వారికి తరగని సంపద వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషాత్మకమైన ప్రభావం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ధన్యులు కావచ్చు అని చెప్పేసి శాస్త్రం. అలాగే శివాలయంలో విభూతిని కనుక సమర్పించినట్లయితే అందరూ దర్శించడానికి వచ్చినప్పుడు ఆ విభూతి పండుతోనే అలా వాళ్ళు నుదుట ధరించి వెళ్తారు. కాబట్టి ఎనలేని సౌఖ్యం పుణ్యం పరమేశ్వరుడు కలిగిస్తాడని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. ఆవిడ ఒక గుణాన్ని ప్రకటించినప్పుడు అలా వస్తుంది. ఆ గుణములు ఏమై ఉంటాయి? కేవలము ఆవిడికి మాత్రమే పనికొచ్చే గుణములు కావు. ఆ గుణములు లోకమునకు ప్రయోజనకరములు అయి ఉంటాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు స్త్రీకి ఉత్కృష్ట ధర్మంగా చెప్పబడినది ఏది అంటే భర్త యొక్క సంతోషమును కాంక్షిస్తుంది. అంటే దాని ఉద్దేశం భర్తకు ఉండదా అండి అని అడగకూడదు. భర్తకి కూడా అంతకన్నా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉంటుంది. భార్య యందు మాత్రమే మనసుంచుకోవాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా. కన్యాదాత షరతు పెట్టి అడిగాడు, ఈ మూడిటిలో దాటకుండా ఉంటావా పిల్లనిస్తాను. నాతి చరామి, నేను అతిక్రమించను. ధర్మమునందు అర్థమునందు కామమునందు ఆమెను అతిక్రమించను. నా ఈ మూడు ఆమె ఎందే. అప్పుడు కన్యాదానం చేశాడు, చతుర్థి విభక్తి వేయకుండా. అప్పుడు భర్తకి కూడా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉన్నదా? భార్య యందు ప్రేమతో ఉండవలసిన అవసరం. అలాగే భార్యకి భర్త ప్రేమని చూరగొనవలసినటువంటి కర్తవ్యం ఉన్నదా? ఉన్నది. ఇందులో మళ్ళీ ఒక చమత్కారం ఉంది. భర్త భార్యని ప్రేమించడం ఎందుకు మొదలు పెడతాడు అంటే మా నాన్నగారు చేసిన సంబంధం అని. మా నాన్నగారు ఇచ్చిన తీర్పు, ఈమె నాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలని. ప్రియాతు సీతా రామస్యాదారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. రామాయణంలోనే చెప్పారు. దశరథ మహారాజు గారు చేసిన సంబంధం అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మని ప్రేమగా చూడడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు నిర్ణయం చేశారంటే అందులో తిరిగి ఉండదు, నాకు అనుకూలవతి అని ప్రేమించాడు. మరి సీతమ్మ మా నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం అనడానికి ఎవరు ధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఈ జాతిలో పురుషుడి కన్నా స్త్రీ గొప్పతనం ఏమిటంటే నాన్నగారు చేసిన సంబంధం అని పురుషుడు ప్రేమిస్తాడేమో, ఈయన నా భర్త ఆ ఒక్క మాటకి చిటికిన వేలు పట్టుకుని సప్త సముద్రాలు దాటి ఖండాంతరములు దాటి భాషరాని ప్రదేశానికి కూడా వెళ్ళిపోతుంది ఆమె. భర్త దైవము. అందుకే ఈ దేశంలో నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా, పురుషుడి కన్నా స్త్రీ అధికురాలు, గొప్పది. ఆమె శాంతి స్థానం భర్తకి. అటువంటి స్థానమునకు ఆదర్శమూర్తిగా ముందెవరు నిలబడాలి? ఆ తల్లి నిలబడాలి. ఆమె తనంత తాను మహారాజ్ఞి, సింహాసనం మీద కూర్చుంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇన్ని ఉన్నా లోకానికి స్త్రీ ధర్మాన్ని చెప్పవలసిన అవసరం వస్తుంది. కాబట్టి తాను ముందు ఉదాత్తమైన నడవడిని పొంది ఉండాలి. కాబట్టి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శంకరుడికి ఇల్లాలు అనిపించుకోవడంలో ఆవిడికి గొప్ప సంతోషం. అందుకే అన్నారు శంకరుడు సౌందర్యలహరిలో, అమ్మా నీ శరీరం అంతా ఎంతో కోమలంగా ఉంటుంది కానీ మోకాళ్ళు గరుకమ్మా అన్నారు. శివుడు కనపడ్డప్పుడల్లాట ఆమె మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసిందిట. అంటే దాని అర్థం శివుడు ఏదో రోజు అలా శాసనం చేశాడు నమస్కారం చేయించుకున్నాడని కాదు, ఆమె ప్రేమ అలా నమస్కారం చెయ్యకుండా ఆపలేకపోయింది అని. ఆమెకి భర్త పట్ల ఉన్న ప్రేమ, ఆయన శరీరార్థ భాగమే ఇచ్చేశాడు, అది ఆయన ప్రేమ. అవి రెండూ తెలుసుకున్నప్పుడు మనం కూడా అలా బ్రతకాలన్నది సందేశం. ప్రతి ఇంట ప్రతి దంపతులు అలా ఉండండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:36. తిథి చతుర్దశి ఉదయం 9:43 వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 7:58 వరకు, వర్జం మధ్యాహ్నం 2:16 నుంచి 4:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు, అమృతకాలం రాత్రి 1:04 నుంచి 2:52 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టగురురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:50. నేటి విశేషం కార్తీక మాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం మొదలైనవి విశేష సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే రామాయణంలో మొదటి సర్గ, దాన్ని బాలరామాయణం అని పిలుస్తారు. అది పిల్లల చేత చదివించడం, హయగ్రీవునికి పూజ చేయించడం, పెసలతో కూడిన పాయసాన్ని తయారు చేసి నివేదన చేయడం, దాని పేరు హయగ్రీవం. దాన్ని ప్రసాదంగా పిల్లలకి పెట్టడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఈ రకమైన ఆచరణ వల్ల విశిష్టమైన సత్ఫలితాలను మనం పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. అప్పుడు ఆ మహర్షి మౌనవ్రతంలో ఉన్నాడు. రాజుగారి ప్రశ్నకు బదులివ్వలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ఎట్టు తిరిగి ఆయన రాజు కదా, కొంచెం అహంకారం, అది కొంచెం బుద్ధి కూడా చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందని ఈ పూర్వ కథలో తర్వాత వస్తుంది దీని కథ. అక్కడ చనిపోయినటువంటి ఒక పామును తన వింటి కొనలతో తీసి ముని మెడలో వేశాడు. ఆ చేష్టను ముని పట్టించుకోలేదు. ఊరికే ఉండొచ్చు కదా, ఆకలి తీర్చడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒప్పుకున్నాను, అంతటితో వెళ్ళిపోవచ్చు కదా. అదే పరీక్ష దరిద్రము పట్టుకుంటే ఇంతే పట్టుకుంటుంది, ఎప్పుడూ అంతే. ఆయనలో ఏదో ప్రవేశించింది, వద్దు ఇప్పుడు చెప్పనులేండి, తర్వాత వస్తుంది మీకు. ఆయన పరీక్షిత్తుతో ఏమీ మాట్లాడలేదు. ఇంత పని అయినా కూడా నిశ్చలంగా నిర్వికారంగా ఉన్నాడు. ఆయన సమాధి స్థితిలో కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇక్కడ జరిగేది ఏమీ తెలియదు ఆయనకు. పరీక్షిత్ అలాగే ఉన్న ఆయనను చూసి కోపాన్ని విడిచిపెట్టి చేసిన పనికి చింతించాడు. అప్పుడెప్పుడే చింత వచ్చింది. బాధపడుతూ నగరానికి వెళ్ళిపోయాడు. అయ్యో నేను ఎంత పని చేశాను. మళ్ళీ దాన్ని తీసి కింద వేయటానికి భయపడ్డాడు. చచ్చిన పామును మెడలో వేశాడు. తర్వాత అట్లే చూస్తుంటే అప్పుడు అర్థమైందేమో మహాముని కదలకుండా తపస్సు చేస్తున్నాడని. అప్పటికి కానీ తెలిసిందో లేదో తెలిసింది మొత్తానికి. అప్పుడు ఆ రాజు అనుకున్నాడు పరీక్షితుడు, అయ్యో ఎంత పని చేశాను, ప్రాయశ్చి. అప్పటికి మనసులో వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చింది. ఎంత పని చేశాను నేను, ఈ ఒక తపస్సు చేసుకుంటూ ఉండే మహర్షిని అవమానించానే.
అని అనుకుంటూ అక్కడ భయంతో ఆ పామును మళ్ళీ తిరిగి కింద వేయటానికి భయం రాలేదు, అక్కడ ధైర్యం చాలలేదు అని చింతిస్తూ వెళ్ళిపోయాడు. రాజు తనకు అవమానం చేసిన ఆ ముని సహించాడే కానీ రాజును నిందించలేదు. మహామునికి తెలీదా జరిగింది? ఏమీ అడగలేదు. ఆ క్షమాశీలుడు పారాయణుని గురించి పరీక్షిత్తుకు తెలియదు, అందుకే ఆయనను అవమానించాడు. అంతటి గొప్ప మునికి శృంగి అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు తపస్వి, తేజశాలి, నియమాలు కలవాడు. అతడు యవ్వనంలో ఉన్నాడు. ఇక చూసుకోండి, 20 ఏళ్ళు అయిపోయింది, టీనేజ్ అయిపోయింది అప్పుడే. అందుకని యవ్వనంలో ఉన్నాడు, కోప స్వభావం కలిగి ఉన్నాడు. అతడి కోపాన్ని చల్లార్చడం అందరికీ కష్టసాధ్యంగా ఉండేది. ఒక్క పరిగం కోపం వస్తే ఆ శృంగి చాలా కాలం నుండి తన మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ సమస్త ప్రాణికోటికి మేలు జరగాలని కోరుకుంటూ ఉన్నాడు. గురుకులంలో గురువును సేవిస్తూ ఉన్నాడు. పరీక్షిత్తు ముని మెడలో పాము వేసిన రోజునే శృంగి గురుదేవుడి అనుమతిని పొంది ఇంటికి బయలుదేరాడు. ఆ రోజే ఆయన వచ్చాడు అక్కడికి. ఇదంతా కర్మ కదా. అప్పుడే ఇంటికి వచ్చాడు గురుకులం నుంచి. దారిలో అతడి మిత్రుడైనటువంటి కృషుడు కలిసి, మిత్రమా, నీ తండ్రి మెడలో చచ్చిన పాము ఉంది అని చెప్పి పగలబడి నవ్వాడు. అంతే. శృంగి తన తండ్రికి అవమానం జరిగిందని గ్రహించి కోపించాడు. అప్పుడు కృషుడు శృంగితో, ఓ శృంగి, నీ తపో గర్వాన్ని విడిచిపెట్టు. నీ తండ్రికి అపరాధం చేసిన వాడిపై నీ పౌరుషాన్ని చూపించు, నీ గర్వాన్ని చూపించు. తండ్రికి ఇంత అవమానం జరిగినా నీలో చలనం లేదా? నీలో పౌరుషం, అభిమానం ఎక్కడికి పోయాయి? నీ గర్వపు మాటలు ఏమైపోయాయి? అందుచేత మౌనంగా ఉండు, మాట్లాడకు. ఓ శృంగి, నీ తండ్రి ఎలాంటి చెడు పని చేయలేదు, నువ్వు కూడా ఎలాంటి అయోగ్యమైన పనిని నువ్వు చేయలేదు. అయితే ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను విను. నా తండ్రికి అవమానం జరిగితే నేనెంత బాధపడతానో అలాగే నీ తండ్రికి జరిగిన అవమానానికి కూడా నేనెంతో బాధపడుతున్నాను అన్నాడు కృష్ణుడు. అది చాలు. ఇక పుల్ల పెట్టేశాడు, పెద్ద పుల్ల. అగ్గిపెట్టలో ఉండే పుల్లలన్నీ గీల్చేసిన పని లేదు, ఒక పుల్ల పెట్టాడు అంతే. ఇక్కడ మనం వెళ్ళేటువంటిది 41, 42, 43, 44 అధ్యాయాలు. శృంగి పరీక్షిత్తుకు శాపం పెట్టుట. ఇంత విచారానికి ఇంత వెళుతాయి అంటే కొన్ని అక్కర్లేదని వదిలేయటం కూడా జరిగింది ఇక్కడ. ఎందుకంటే పరీక్షిత్తు పూర్వ చరిత్ర చెప్పలేదు కదా, తర్వాత చూసుకుందాం. మిత్రుడైన కృషుడి మాటలు విని శృంగికి కోపం పెరిగిపోయింది. అది స్నేహితుడు కదా, అందరూ యవ్వనంలో ఉన్నారు కదా. ఎంతో బాధపడ్డాడు. తన తండ్రికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. దానికి తోడు కృషుడు జరిగిన విషయాన్ని జరిగినట్లుగా చెప్పకుండా సంక్షిప్తంగా చెప్పేసరికి శృంగి అగ్నిలాగా మండిపోయాడు. జరిగినట్టు చెప్పింటే ఈ విచారం అయ్యేది కాదు. ఆయన దప్పిగా ఉన్నాడు, తెలియక చేశాడు అని చెప్పేసింటే బాగుండు, అప్పుడే చల్లారిపోయేవాడు. ఓ కృష, సగం సగం చెప్పవద్దు, పూర్తిగా చెప్పు, లేకపోతే ఇప్పుడే నా తపోబలం యొక్క శక్తిని చూస్తావు అన్నాడు. కృషుడు, ఓ స్నేహితుడా, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు. అతడు వేటకై వచ్చి ఒక క్రూర మృగాన్ని బాణంతో కొట్టాడు. పెద్ద అడవిలోకి అది వెళ్ళి మాయమైపోయింది. రాజుగారికి అది ఎటు వెళ్ళిందో తెలియలేదు. అది వెళ్ళిన మార్గాన్ని ఆయన చూడలేదు. దాన్ని వెతుకుతూ రాజుగారు మౌనవ్రతాన్ని పాటిస్తున్న మీ తండ్రి గారి వద్దకు వచ్చాడు. ఆ మృగం ఎటు వెళ్ళిందని అడిగాడు. అంతా తాను అక్కడే ఉన్నాడు ఈ కృషుడు. ఇవన్నీ చెప్తున్నాడు ఈ అబ్బాయి.
అప్పటికే రాజుగారు వేటలో అలసి సొలసిపోయి ఉన్నారు. ఆకలి దప్పులు ఆయన పీడిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మీ తండ్రి గారు మాట్లాడకపోయేసరికి రాజు కదా ఎంతైనా కోపం వచ్చింది, ఎక్కువైపోయింది. ఏం చేశాడు? ఊరికే వండుకోకుండా అక్కడ ఉండినటువంటి ఒక చచ్చిన పామును మీ తండ్రి మెడలో వేసి అస్తెనకు వెళ్ళిపోయాడు. అంత జరిగినా కూడా మీ తండ్రి గారు మౌన వ్రతాన్ని విడిచిపెట్టలేదు. నిశ్చలంగా ధ్యాన సమాధిలోనే ఉన్నారు అన్నాడు. ఆ మాటలు విని శృంగి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే నీటిని చేతిలోకి తీసుకున్నాడు. పరీక్షితుకి ఇలా శాపం పెట్టాడు. నా తండ్రి వృద్ధుడు, మౌనవ్రతాన్ని పాటిస్తూ నియమంగా తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి ఆయన మెడలో చచ్చిన పామును వేసి పరీక్షిత్తు విప్రులకు అవమానం చేశాడు. కురు వంశానికే మచ్చ తెచ్చాడు. అటువంటి దుర్మార్గుడు నేటి నుండి 7 రోజుల లోపల తక్షకుడి విష అగ్నికి భస్మమై యమలోకానికి వెళ్ళుగాక అని శపించాడు. ఇది మూలం, భాగవతానికి మూలం ఇది. వేగంగా ఆశ్రమానికి వెళ్ళి తండ్రిని చూశాడు. ఆ మృత సర్పం ఇంకా అలాగే వేలాడుతూ ఉండటాన్ని చూసి దుఃఖిస్తూ తండ్రితో ఇలా అన్నాడు. తండ్రి, మీకు ఆ దురాత్ముడు ఎంత అవమానం చేశాడో చూశారా? నేను అతన్ని శపించాను. అతడికి శాపం ఇవ్వటం మంచిదే. ఈ రోజు నుంచి 7వ రోజున అతనికి తక్షకుడు కాటు వేసి యమపురికి పంపుతాడు అన్నాడు. అప్పుడు శమీకుడు కోపించినటువంటి కుమారుడితో ఇలా అన్నాడట. అయ్యా కుమారా, ఇది నాకు ఇష్టం లేని పని. ఎందుకు ఈ పని చేశావు నువ్వు? రాజుకు శాపం పెట్టవచ్చా? ఇది తపస్సు చేసుకునే వారి ధర్మం కాదు కదా. మనమందరం కూడా ఆయన పాలనలోనే జీవిస్తున్నాం కదా. ఆయన లేకపోతే ఎట్లా మనకు? మర్చిపోయావా? ఏది ఏమైనా నువ్వు చేసిన పని బాగాలేదు. ఆ ధర్మ ప్రభువుకు శాపం పెట్టినందుకు నాకు సంతోషం కలగటం లేదు. నువ్వు తప్పు పని చేశావు. క్షంతవ్యం పుత్ర ధర్మోహి హతోహంతి న సంశయః యది రాజా న సంరక్షేత్ పీడాన పరమా భవేత్. రాజు చేసిన పనిని మన్నించవలసిందే. రాజు ధర్మరూపుడు. ధర్మాన్ని చంపితే అది మనలను చంపేస్తుంది కదా. రాజు మనల్ని రక్షించకపోతే మనకెంతో కష్టం కలుగుతుంది కదా. నశక్నుయామ చరితుం ధర్మం పుత్రయతా సుఖం రక్ష్యమాణా వయం తాత రాజభిర్ధర్మ దృష్టిభిః శరమో విపులం ధర్మే తేషాం భాగోస్తి ధర్మతః సర్వతా వర్తమానస్య రాజ్ఞః క్షంతవ్యమేవ హి. కుమారా, రాజు లేకపోతే మనం ధర్మాన్ని ఆచరించలేం. రాజు ధర్మంగా పాలిస్తున్నంత వరకు మనం సురక్షితంగా ఉంటాం. చక్కగా హాయిగా ధర్మాన్ని ఆచరించగలుగుతాం. అందుచేత మన పుణ్యకర్మలన్నిటిలోనూ రాజుకు కూడా భాగం ఉంది. ఈ కారణం చేత రాజుగారైన పరీక్షిత్తు తప్పు చేసినా కూడా అతన్ని క్షమించి తీరవలసిందే. అతడి ముత్తాత అయినటువంటి పాండురాజులాగా పరీక్షిత్తు మనకు రక్షకుడిగా ఉన్నాడు. అందుచేత ప్రభువు రక్షించబడాలి, చల్లగా ఉండాలి. పైగా అతడి పరిస్థితిని గమనించు. ఆకలితోనూ దాహంతోనూ బాధపడుతూ ఇక్కడికి వచ్చాడు. నేను మౌనవ్రతంలో ఉన్నానని అతడికి తెలియదు. అందుకే మృత సర్పాన్ని మెడలో వేశాడు. దేశంలో
రాజు కనుక లేకపోతే అనేక దోషాలు కలుగుతాయి. చోరులు విజృంభిస్తారు, అధర్మంగా హద్దుమీరి ప్రవర్తించేవారు ఉంటారు. అటువంటి వారిని రాజు దండిస్తాడు. దండన వల్ల భయం కలుగుతుంది, భయం వల్ల తాత్కాలికంగా శాంతి కలుగుతుంది. దొంగల వల్ల భయం కలవాడు ధర్మాన్ని ఆచరించలేడు. కలవరపాటు చెందినటువంటి మనస్సు కలవాడు యజ్ఞకర్మలు, శ్రాద్ధాది శాస్త్రీయ కర్మలు కూడా ఆచరించలేడు, ఏ పని చేయలేడు. దొంగల భయం ఉంటే ఎవరేం చేస్తారు? రాజా ప్రతిష్ఠితో ధర్మః ధర్మాత్ స్వర్గః ప్రతిష్ఠితాః రాజ్ఞో యజ్ఞక్రియాః సర్వాః యజ్ఞాదేవాః ప్రతిష్ఠితాః. రాజు ధర్మాన్ని స్థాపిస్తే ఆ ధర్మం నుండి స్వర్గలోకము లభిస్తుంది కదా. రాజు రక్షించడం వల్లనే బ్రాహ్మణుడు యజ్ఞాలకు చక్కగా చేస్తారే బ్రాహ్మణుడు. ఆ యజ్ఞాల వల్ల దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి, పంటలు చక్కగా పండుతాయి. ఆ వర్షాలతో ఔషధులు లభిస్తాయి, పెరుగుతాయి. ఔషధాల వల్ల మనుషులకు మేలు జరుగుతుంది. కనుక ఈ సమస్తానికి రాజే మూలము. దశశ్రోత్రియ సమో రాజా ఇత్యేవం మనురబ్రవీత్. రాజు అనేవాడు ఒక 10 శ్రోత్రియుల్లో సమానుడు అని మనువు చెప్పాడు. ఇది రాజు ప్రాముఖ్యత. రాజు వల్ల ఉపయోగం, పరీక్షిత్తు అలసిపోయాడు. ఆకలి దప్పులతో ఆ పరీక్షిత్తు అలసిపోయాడు. ఆకలి దప్పులతో బాధపడుతూ నా మౌనవ్రతం గురించి తెలియక మృత సర్పాన్ని నా మెడలో వేశాడని నేను తలుస్తున్నాను. అహంకారంతో కాదది, నేను రాజు అనేటువంటి అహంకారంతో కాదు, అది చేయలేదు ఆ పని. అది ఎవరు, ఏ వంశం అది? పాండు వంశం. ఎటువంటి మంచి వంశం అది? అటువంటి గురువంశంలో అట్లా చేయరు కదా. నువ్వు ఆ రాజు పనిని తప్పుగా భావించావు. తెలిసి తెలియని పసితనంతో మూర్ఖంగా ప్రవర్తించి శాపం పెట్టావు. ఇలా ఆ రాజుకు నా నుండి శాపం తగలటం ఏ విధంగానూ తగినది కాదు అన్నాడు శమీకముని. అప్పుడు శృంగి, నాన్నగారు, నేను చేసింది తొందరపాటు చర్య కావచ్చు, పాపకర్మే కావచ్చు, ఇది మీకు ఇష్టం లేకపోవచ్చు. ఏమైనా సరే నేను చెప్పిన మాట ఇప్పటికీ అబద్ధం, ఎప్పటికి కూడా అబద్ధం కాదు. నేను ఇచ్చిన శాపం వ్యర్థం కాదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.